ఇంతకుముందు స్పెన్సర్లో నేను ఫిష్ తీసుకున్నా కదా, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అంటే అందరూ చేసుకుంటారు, కానీ నేను ఎలా చేస్తున్నాను అని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. చూద్దాం రా. ముందుగా నేనేంటంటే ఫ్రైకి సపరేట్గా, పులుసుకి సపరేట్గా పెట్టుకున్నాను. కొనేటప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 2 కిలోలన్నర చేప ఇది, అందుకని చెప్పేసి కారం వేసుకున్నాను. తర్వాత కావాలంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. తగినంత పసుపు, సాల్ట్, ఇది ఓన్లీ పులుసుకి మాత్రం కలుపుతున్నా, ఫిష్కి మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. కొంచెం ఆయిల్ తీసుకోవా. ఈ ఉప్పు కారం కలిపాం కదా, దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఆయిల్ వేస్తే బాగుంటుంది, దీన్ని పట్టుకుంటుంది అన్నమాట. అందుకని ఆయిల్ కూడా వేసి ఇవి కడిగేటప్పుడు మాత్రం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు అది వేసి ఒక 3-4 టైమ్స్ కడుగుతాను అనమాట. ఎప్పుడు వాళ్ళే స్పెన్సర్లోనే, అంటే ఇవాళ రేపు ఎక్కడ తీసుకున్నా వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు అనుకో, వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం సేపు మసాలా రెడీ చేసే వరకు పులుసు కోసం పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానితే బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా కలిపి పెడతానో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను, ఒకటేసారి తినమన్నమాట. ఇది కూడా మీకు ఎలా కలుపుకుంటానో చూపిస్తా. ఇది కూడా ఉప్పు, పసుపు, కారం. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే దీంట్లో కొంచెం పెప్పర్ పొడి వేయాలి కంపల్సరీ. కొంచెం పెప్పర్ పొడి, మసాలా వేస్తాను కొంచెం. ఫిష్ మసాలా తర్వాత కొంచెం ఇంకా గరం మసాలా కూడా వేయాలి, వేస్తాను. గరం మసాలా మెయిన్ వచ్చేది ఈ మసాలా పొడితోటే మంచి టేస్ట్ వస్తుంది ఫిష్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ పులుసులోకి అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైలోకి మాత్రం అవసరం, కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మెయిన్ ఏంటంటే కరివేపాకు అండి. ఫిష్ ఫ్రైలో కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ముక్క బాగా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే సూపర్గా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు. ఇదంతా బాగా కలిపాం కదా, మెయిన్ ఏంటి తెలుసా, ఆయిల్ కూడా వేయాలి. యాక్చువల్లీ టేస్ట్ వస్తుంది అనమాట. చాలామందికి తెలుసు, అయినా కూడా మేము కూడా ఎలా చేసుకుంటున్నామో తెలుస్తుంది అని చెప్పేసి మీరు కూడా చూస్తారు కదా కొంతమంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. కానీ స్పెన్సర్లో చెప్పాలంటే నాకు నచ్చిందండి. అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి, పెద్ద టెన్షన్ ఉండదు. అక్కడ అది తీసుకోవాలి, ఇక్కడ ఇది తీసుకోవాలని ఉండదు. నేను మాత్రం ఈ వీడియో పెట్టాను కదా, స్పెన్సర్ వీడియో, మీరు చూడండి, మీకు అర్థమైపోతే. నేను యాక్చువల్లీ చాలా కవర్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక 1 అవర్ ఫ్రై కోసం చక్కగా కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా ఉంది కదా, ఇది కూడా చూడండి పులుసు కోసం పెట్టుకున్నది, ఇది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఓకే,
ఇప్పుడు ఫిష్ పులుసుకి ఆనియన్ పేస్ట్ తయారు చేసుకుంటాము, టమాటా పేస్టు. దానికి ముందు ఏంటంటే ఆవాలు, మెంతులు లైట్గా, కొంచెం లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు, మీరు ఎంత క్వాంటిటీ చూసుకుని వేసుకోవాలి. నాకైతే ఇది సరిపోద్ది అనమాట. కొంచెం జీలకర్ర, అన్నీ లైట్గా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పొడి కింద. ఎగుతుంటే మంచి స్మెల్. ఆల్రెడీ ఇది హీట్గా ఉంది కాబట్టి అయిపోయింది, చుట్టుపక్కల ఆడుతుంది చూసారా, ఇలా అయిపోవాలి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా గ్రైండ్ చేద్దాం. అవి వేయించుకున్నవి ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న దాంట్లో ఆనియన్ కూడా వేసేసుకోవాలి, ఆనియన్ పేస్ట్ తయారు చేయడానికి. చేపల పులుసు కుండలో అయితే బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఇది శిల్పారామం వెళ్ళినప్పుడు ఒక 2-3 తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఫిష్ పులుసు చేయాలంటే దీంట్లోనే చేస్తాను. ఈరోజు అందుకే మీకు చూపిస్తున్నాను. ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్, మెంతు అవి వేసి ఆ పేస్ట్ యాక్చువల్లీ ఈ కుండ వేడెక్కకుండా కూడా వేయచ్చు. ఎందుకంటే మళ్ళీ బాగా వేడయింది అనుకోండి ఇవి పగిలిపోతాయి. అందుకని ఎప్పుడు ఈ కుండపై అదే మామూలుగా పెట్టుకున్నారనుకో వేడి అవ్వకుండానే ఆయిల్ పోసి చేయాలన్నమాట. ఓకే, ఇలా అయిన తర్వాత ఇవి ఇలా వేడి చేసుకున్నాక మంచిగా కలపాలి ఒకసారి. ఇది ఇలా కలిపాం కదా, కొంతసేపు మూత పెట్టి పెడదాం. ఇది వేసిన తర్వాత ఇలా కలుపుతున్నాము. ఇది ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇది బాగా వేగుతుంది కదా, ఇంకా కొంచెం వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఆనియన్ బాగా వేగినాయి అనమాట, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఇందాక ఫిష్లో వేయలేదు కదా, వేయకూడదు ఫిష్లో యాక్చువల్గా, అందుకని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెంసేపు మూత పెడతాం. ఇది బాగా కలర్ మారింది అనమాట. ఇది చూసుకుంటే చాలా కలర్ మారింది, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటా పేస్ట్, టేస్ట్ కోసం కంపల్సరీ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగాలన్నమాట. టమాటా వేసిన తర్వాత ఇలా వేగుతుంది కదా, చూసారా మంచి కలర్ వచ్చింది. పచ్చివాసన పోవాలన్నాను కదా. ఆల్రెడీ మనం ఫిష్ కలిపి పెట్టుకున్నాం, అయినా కూడా 1 స్పూన్ కారం పడుతుంది. కారం, ఉప్పు,
నేను కారం చాలా తక్కువ ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది కలర్ కోసం బాగుంటుంది అని ఉప్పు కారం వేసాను అనమాట. దీంట్లో ఏమీ మసాలాలు కూడా అవసరం ఉండదు, చక్కగా వస్తుంది గ్రేవీ. అందుకని ఇలా కలపాలి బాగా. చూసారా ఆయిల్ పైకి తేలిపోతుంది మొత్తం, అంటే దానికి అర్థం ఏంటంటే ఇవన్నీ ఏగినాయి అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫిష్ ఏదైతే ఉందో ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది ఎందుకు ఇంత వేస్ట్ అయిపోవాలి? ఇది చింతపండు రసం అనమాట, దీంట్లో పోస్తాం. చింతపండు రసం వచ్చేసి తగినంత పిండేసి పెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదు, ఫిష్ ఇరిగిపోతుంది అనమాట. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు పెట్టేటప్పుడే ఇది చూసి పెట్టుకోవాలి, చింతపండు ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని. నాకైతే సరిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా వచ్చేసి దీంట్లో పచ్చిమిర్చి ఎప్పుడైనా పైన వేస్తేనే బాగుంటుంది. మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని హైలో పెట్టుకుందాం, ఎందుకంటే హైలో కొంచెం బాగా ఉడకాలి. ఉప్పు మళ్ళీ చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. దించేటప్పుడు కొత్తిమీర వేద్దాం. ఫిష్ కలిపి ఫ్రై కోసం ఫ్రిడ్జ్లో పెట్టింది ఉంది కదా, ఈ పక్కని పులుసు ఉడుకుతుందనమాట. ఈ లోపల ఫ్రై కూడా చేసుకుందాం. బాగా ప్యాన్ పెట్టుకున్నాక ఇట్లా వేసుకోవాలి. నేను చెప్పాను కదా అన్నీ ఒకటేసారి చేయను అనమాట, మళ్ళీ ఇంకొకసారి ఇది చేస్తానన్నమాట. ఇది వేసుకున్న తర్వాత ఇది ఇలా ఉడుకుతుంది. ఇంకా చాలా ఒక 15 minutes పడుతుంది. దీనిపైన కూడా మూత పెడదాం. ఇప్పుడు దీన్ని ఒకసారి తిరిగేయాలి. సూపర్గా వచ్చింది. తిరిగేసాక మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాలాలి కాబట్టి మూత పెడదాం. ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. అర్థమైంది. కొంచెం కారం పడుతుంది, కలర్ కోసం కారం వేద్దాం, బాగుంటుంది. కారం వేస్తేనే టేస్ట్. పులుపు కరెక్ట్గా ఉండాలి. ఇది ఉప్పు ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే ఫిష్లోని ఉప్పు కంపల్సరీ టేస్ట్ చేయాలన్నమాట. నాకు అలవాట్లేదు, మీరు మాత్రం చూసుకోండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా కొంచెం ఉడకనిద్దాము. ఇది ఏగిపోయింది, ఇంచుమించు దగ్గరికి వచ్చేసింది కదా, ఏగిపోయినట్టే. మధ్యన మాడకుండా ఇట్లా తీసుకోవాలి. ఇంచుమించు ఏగిపోయింది.
మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ లాస్ట్లో ఏంటంటే కొంచెం ఇంకా బాగా వేగాలనుకునే వాళ్ళు కొంచెం హైలో పెట్టుకున్న ఏం కాదు. అలాగే ఉంచు ఒక 5 minutes. ఇది కూడా అయిపోతూ ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇది కలపాలి. చెప్పాను కదా, గరిటె పెట్టకూడదు. ఇది స్టవ్ బంద్ చేసి ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. యాక్చువల్లీ టిష్యూ పేపర్స్ ఉంటే బాగుండేది, టిష్యూస్ లేవన్నమాట. సరే లేనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు తీసుకురాలేం కదా, అందుకనే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇలా తీసుకున్నాను అనమాట. పులుసు కన్నా కూడా ఫ్రై తొందరగా అయిపోయింది. చూసారా నా చెమటలు చూడండి. మీ అందరికీ చూపిద్దామని ఇంత కష్టపడి వీడియో చేశాను. లైక్ చేయండి. ఇది అయిపోయింది. స్టవ్ బంద్ చేసాలి. బంద్ చేసిన తర్వాత కూడా ఇది కొండ కాబట్టి అలా ఉడుకుతూనే ఉంటుంది అన్నమాట. మీ అందరికీ నేను కూడా టేస్ట్ చేయాలి కాబట్టి నేను కూడా కొంచెం పెట్టుకుంటా పులుసు. ఇది ఏంటంటే కొంచెం సేపటికి చిక్కగా అయిపోద్ది, అందుకని కొంచెం పలుచగా ఉన్నప్పుడే తీసుకోవాలి. కొంచెం సేపటికి చిక్కగా అయిపోద్ది. యాక్చువల్లీ ముందు రోజు వండిన తర్వాత నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుంది. ఇది చల్లగా అయిన తర్వాత మీకు దగ్గరికి అయిపోద్ది అనమాట. అందుకే కొంచెం నేను మీకు టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకున్నాను. చూసారా, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అనమాట. కొంచెం ఒక పీస్ వేసుకొని ఎంత బాగా వచ్చింది చూసారా. ఇలా పెట్టుకుని హ్యాపీగా ఇలా కలుపుకుని వేడివేడి అన్నంలో సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా, కరివేపాకు స్మెల్, వావ్, సూపర్ అంటే సూపర్ నిజంగా. మీరు కూడా నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం పెడతానే ఉంటా. థ్యాంక్ యూ.